హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఈ వీడియోలో విజయనగరం పైడితల్లి అమ్మవారి ఘటం ఏ విధంగా పట్టుకెళ్తారు, ఏ పూజలు చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. ఎవరా అమ్మ? ఆమె అమ్మల కన్నా అమ్మ. అందుకే అమ్మ తల్లి అన్నారు. పైడి తల్లిగా, అమ్మ తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా విజయనగరంలో స్వయంభూగా వెలిసిన తల్లి, విజయనగర రాజుల అనుంగు చెల్లి. విజయనగరం సంస్థానానికి ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి ఆవిర్భవించి సుమారు 250 సంవత్సరాలని పెద్దలు చెప్తున్నారు. ఈ తల్లి పూసపాటి పెద విజయరామరాజు వారి అనుంగు సోదరిమణి. పైడితల్లి అమ్మ అన్నగారైన విజయరామరాజు మరణవార్త తెలిసి స్పృహ కోల్పోయిన సహాయకులుగా వచ్చిన పత్తివాడ అప్పలనాయుడు సేద తీర్చగా మెలకువ వచ్చి, నేను ఇంక బతకను, దేవిలో లీనమైపోతున్నాను, నా విగ్రహం పెద్ద చెరువులో దొరుకుతుంది, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయండి, మీకు మేలు కలుగుతుంది అని చెప్పి దేవిలో లీనమై పైడి మా అమ్మగా అవతరించారు. ఈ విషయాన్ని ఆనంద గజపతి రాజు గారికి తెలుపగా ఆయన ఆధ్వర్యంలో అప్పలనాయుడు గారు జాలరుల సహాయంతో పెద్ద చెరువులో వెతకగా అమ్మవారి విగ్రహం లభించింది. అమ్మ ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని ఇప్పటికీ రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూగా వెలిసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇప్పటికీ వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు పత్తివాడ అప్పలనాయుడు వంశీకులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంతమంతా ఆనాడు దట్టమైన వనాలతో ఉండేది కనుక అది వనంగుడిగా ప్రసిద్ధి చెందింది. వనంగుడి వద్ద ఉన్న తల్లిని 1924 సంవత్సరంలో పట్టణం మధ్యలో 3 లాంతర్ల వద్ద ఆలయాన్ని నిర్మించి శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అమ్మ సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలేళ్ల సంబరం, సిరిమానోత్సవం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. ఇది ఆశ్వయుజ మాస మధ్యలో మంగళవారం రోజున అమ్మవారి పండగ జరుగుతుంది. ఈ పండగకు ముందు దసరా ఉంటుంది. దసరాకి ఈ పండగకి మధ్య ఒక వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది. దసరా నవరాత్రుల దగ్గర నుంచి కూడా పైడితల్లి అమ్మవారికి ఇలా ఘటాలను సమర్పిస్తూ ఉంటారు. ఘటం అంటే ఏమిటో కాదు ఫ్రెండ్స్, అమ్మవారిని ఈ కుండలో ఆహ్వానించి దీపం పెట్టి పూజ చేసి అమ్మవారి దగ్గర నైవేద్యం సమర్పిస్తారు. ఇదంతా మన ఇంటి దగ్గర చేసి దీపం పెట్టి పూజ చేసుకొని తర్వాత ఇది నెత్తి మీద పెట్టుకొని అలా అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి ఈ ఘటాన్ని సమర్పిస్తారు. ఇలా ఘటాన్ని సమర్పించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని చెప్తారు. ఒక కొత్త కుండని నీటితో కడిగి పసుపు రాసుకొని ఇలా గంధం కుంకుమలతో అలంకరించుకొని, పువ్వులతో కూడా అలంకరించుకొని, వేపాకులు అవి చుట్టి ఇలా ఘటాన్ని సమర్పించడం ఇక్కడ ఆచారం. కుండకి ఏ విధంగా అలంకరిస్తామో అలాగే ఆ పైన పెట్టే దీపాన్ని కూడా పసుపు రాసి ఇలాగే బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. నేను ముందుగా పొంగు బూరెలు అయితే రెడీ చేసేసాను. గ్రామదేవత ఎవరికైనా సరే మనం పొంగు బూరెలు, గారెలు అవి వేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, ఆ విధంగానే ఈ అమ్మవారికి కూడా పొంగు బూరెలు నైవేద్యం పెట్టవచ్చు. ఇక నేనైతే బూరెలు రెడీ చేసేసాను. కుండకి అలంకరించేసుకొని ఇంకా గుడికి పట్టుకు వెళ్ళవలసిన అవన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాను. పసుపు, కుంకుమ అన్నీ కూడా రెడీ పెట్టుకొని అమ్మవారికి చీర కూడా పెడుతున్నాను. అది కూడా పెట్టుకొని కొబ్బరికాయ, పూలు, పళ్ళు అన్నీ కూడా రెడీ చేసుకుని వేరే బ్యాగ్లో పెట్టేసుకున్నాను. వేపాకులన్నీ కూడా ఇలా తీసుకొని
5 పార్ట్లుగా చేసుకొని ఒక్కొక్క రెమ్మని ఒక 5-6 రెమ్మల్ని కలిపి కట్టేసి కుండకి కట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇగో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఇంకా అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాను. పువ్వులు, బంతి పువ్వులని కుండని అలంకరించడం కోసం కట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. బంతి పువ్వుల మధ్యలోని ఈ వేప రెమ్మలు కూడా వస్తాయి అన్నమాట. ఇదిగో ఇలా మొత్తం చుట్టి కట్టేసుకోవాలి. ఈ మధ్యలో వేపరెమ్మలు వచ్చేలా కట్టుకోవాలి. మధ్య మధ్యలో కుండలో విస్తరాకు మడిచి పెట్టి విస్తరాకు వేసి అందులో బియ్యం గుప్పెళ్ళతో పోసి తర్వాత పొంగిబూర్లు వేసాం కదా, అవి కూడా వేయాలి. ఇక తాంబూలం, తమలపాకులు, కర్పూరం, వక్క, ఇంకా పసుపు కొమ్ము ఇవన్నీ కూడా పెట్టుకుని అరటిపళ్ళు, ఇంకా పువ్వులు, తర్వాత పొంగిబూర్లు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇలా సర్దేసుకోవాలి. దానిపైన ఇలా మూత పెట్టుకొని ఆ మూత పైన దీపం పెట్టి ఆ దీపంలో మట్టి ప్రమిద, ఆ ప్రమిదలో నూనె వేసి దీపం వెలిగించుకుంటాం అన్నమాట. ఇది ఇలా రెడీ చేసుకోవాలి. ఇది మనం పూజ దగ్గర పెట్టుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఈ దీపంలో అమ్మవారిగా అనుకొని ఈ ఘటాన్ని మొత్తం అమ్మవారిగా పూజించుకొని మనం తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి. నేను ఉదయం పూజ చేసుకున్నప్పుడు అన్ని నిత్య పూజ మామూలుగానే అయిపోయింది. దసరా నవరాత్రుల వల్ల అమ్మవారి పూజలు కూడా చేసుకున్నాను. లలితా సహస్రనామాలు అన్నీ చదివేసుకున్నాను. అయితే ఈ రోజంతా కూడా నేను ఉపవాసం ఉండి సాయంత్రం ఇలా తీసుకువెళ్తారనమాట ఘటాన్ని. ఇదిగో దీపం వెలిగించిన తర్వాత ఇలా పైడిమాంబ పుస్తకం ఉంది నా దగ్గర. ఈ బుక్లో శ్రీ పైడిమాంబ అష్టోత్తర శతనామావళి ఉంది. ఇది కూడా చదివి అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని దీపం ధూపం అన్నీ సమర్పించుకొని షోడశోపచార పూజ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఇంకా ఈ ఘటనలో అమ్మవారు ఆవాహనం అయినట్టే. ఈ ఘటం మనం నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఆ కుండ చాలా బరువు తక్కువగానే ఉంటుంది, కానీ మనం నార్మల్గా పెట్టుకున్నప్పుడు తక్కువగానే ఉంటుంది. కానీ ఇలా ఆవాహనం చేసిన కుండని అమ్మవారిగా భావించి మనం ఎప్పుడైతే తల మీద పెట్టుకుంటామో అది చాలా మనకి బరువుగా అనిపిస్తుంది. అంటే సాక్షాత్తు ఆ పైడితల్లి అమ్మవారు మన కుండలో ఆవాహించినట్టుగా మనం గమనించవచ్చు. మా పిల్లలు వాళ్ళందరూ కూడా మళ్ళీ పట్టుకోవడానికి అవ్వదు కదా, అందుకనే ఇంట్లోనే ఒకసారి వాళ్ళ నెత్తి మీద కూడా పెట్టేసి వాళ్ళు పట్టుకున్నట్టుగా తీసుకొచ్చినట్టుగా, అందుకే ముందుగానే మా హస్బెండ్కి ఇంకా మా పిల్లలకి కూడా తల మీద పెట్టేసి తర్వాత నా తల మీద పెట్టుకున్నాను అన్నమాట. ఇలా మా ఇంటి ఉల్లిపాది కూడా తల మీద పెట్టుకొని ఒకసారి తీసి ఆ తర్వాత నాకు పెట్టారు. మా పెద్ద అబ్బాయి తర్వాత చిన్న అబ్బాయికి కూడా పెట్టాము. వాడు కెమెరా ఆన్ చేస్తే రానని చెప్పేశాడు. సో వాడికి షూట్ చేయలేదన్నమాట. కుండ అలా పెట్టుకొని జై పైడిమాంబ అనగానే నాకు ఒకసారి ఒళ్ళు జలధరించింది ఫ్రెండ్స్. ఆ అమ్మవారు నిజంగా నా దగ్గరికి వచ్చినట్టే అనిపించింది. అమ్మవారు నా నెత్తి మీదే ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. జాగ్రత్తగా అలా తీసుకువెళ్ళాను అనమాట. ఇక మా బిల్డింగ్లో అందరూ కూడా కింద వరకు వచ్చి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని నన్ను పంపించారు. ఇంకా నాకు తోడుగా మా బిల్డింగ్లో వాళ్ళే నాకు తోడుగా వచ్చారు. మా ఇంటి దగ్గర నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం ఒక 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అయితే అక్కడ వరకు నడుచుకొని ఇలా అమ్మవారిని తీసుకెళ్ళాలి.
గురునాథ స్వామి గారి వాళ్ళ చెల్లి హరిత గారు వాళ్ళ అబ్బాయి కూడా నాకు ఎంతో సపోర్ట్గా ఉండి నాకు తోడుగా ఉండి తీసుకెళ్లారు. మా అబ్బాయి కూడా వచ్చాడు, వెనకాలే బండి మీద ఫాలో అవుతూ ఉన్నాడులే. ఆ లైట్ నా మీద పడుతుంది చూసారా, అదిగో మధ్య మధ్యలో దీపం ఎక్కడ కొండెక్కుతుందో అది చూసుకుంటూ మా అబ్బాయి ఇంకా హరిత వాళ్ళ అబ్బాయి కూడా ఇంకా అలా నాకు చూసుకుంటూ తీసుకెళ్లారు. ఈ రోడ్డు అయితే మాత్రం రాళ్ళు బాగా గుచ్చుకుపోయినాయి. ఈ రోడ్డు బాగాలేదు. తర్వాత నుంచి కోట వరకు వెళ్ళాక అక్కడి నుంచి రోడ్డు బాగుంది. మళ్ళీ చెరువు పక్కన రోడ్డు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను, రాళ్ళు గుచ్చుకుపోతాయి. 3 లాంతర్ల దగ్గర ఉన్న చతురుగుడి అమ్మవారి గుడికి, పైడితల్లి అమ్మవారి గుడికి వచ్చేసాము. మేము వచ్చిన రోజు అంత రష్గా లేకపోవడం వల్ల మాకు దర్శనం చాలా బాగా అయిపోయింది. చూసారా, ఖాళీగా ఉంది గుడి మాత్రం. ఇక్కడ బయటికే అమ్మవారు ఇలా కనిపిస్తూ ఉన్నారు అంటే చాలా ఈజీగా అయిపోయింది దర్శనం. ఇక లోపలికి వెళ్ళాక అమ్మవారు ఇలాగ ఉంటారన్నమాట, పైడితల్లి అమ్మవారు. లోపలి నుంచి గర్భగుడి వెనక వైపు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు వెనకాల ఇవన్నీ కూడా సమర్పిస్తాం అన్నమాట. అక్కడ దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకొని అన్ని పూలు అన్నీ సమర్పించుకుంటాం. చీర అయితే అవన్నీ కూడా ముందు గుళ్ళో సమర్పించేసుకున్నాము. అంతే, అమ్మవారికి ఘటం పట్టుకెళ్ళవలసిన నాముక అయితే అయిపోయింది. అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఇక బయటికి వెనకాల నుంచి దారి ఉంటుంది. అక్కడ వెనకాల నుంచి వస్తే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. అమ్మవారి గుడిని అనుకునే పక్కకి కనకదుర్గమ్మ వారిని కూడా ఇక్కడ నిలబెట్టారు. అక్కడ కూడా దండం పెట్టుకుని మేము బయటకు వచ్చేసాము. ఇదిగో బయట అంతా లైటింగ్ ఇలాగ అంతా రెడీ చేశారు. పైడితల్లి అమ్మవారి తొలినాడు పండుగ, సిరిమానోత్సవం పండుగలు చాలా బాగా జరుగుతాయి. సిరిమాను ఎలాగా జరుగుతుంది, సిరిమాను ఎక్కడి నుంచి కట్ చేస్తారు, ఇవన్నీ కూడా అమ్మవారి కల్లోనే వచ్చి చెప్తారు. ఆ వృక్షాన్ని కట్ చేసి ఇలా సిరిమాను రెడీ చేస్తారన్నమాట. సరిగ్గా మేము వెళ్ళిన రోజే ఈ సిరిమాను ఉత్సవానికి సిద్ధం చేయడం కోసం అంతా పూజ చేస్తారు. అదంతా కూడా అదే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.